సెంటిమెంట్ రాజకీయాలకు అలవాటు పడ్డ జగన్ రెడ్డి 1,04,000 మంది అంగన్వాడీలకు ఉసూరుమనిపించారు. గత ఎన్నికల్లో ఇతర వర్గాలకు మాదిరిగానే వారికిచ్చిన హామీని నెరవేర్చకుండా చేతులెత్తేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని సమ్మెకు దిగిన అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపి అణిచివేశారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ కన్నా అదనంగా 1000 ఎక్కువగా వేతనాలు ఇస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఇతర వర్గాల మాదిరే అంగన్వాడీలు జగన్ మాటను నమ్మారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ విధంగా వేతనాలు పెంచలేదు. 2019లో వేతనం 1000 రూపాయలు పెంచినట్లే పెంచి అంగన్వాడీ కార్యకర్తలకు వస్తున్న సంక్షేమ పథకాలు రద్దు చేశారు. పలు నిబంధనలతో పథకాలకు అనర్హులుగా చేర్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ పథకాలను అంగన్వాడీలు అందుకోలేకపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడంతో పాటు సంక్షేమ పథకాలు రద్దు చేయడంతో అంగన్వాడీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సంక్షేమ పథకాలు కట్ చేయడంపై అంగన్వాడీలు వినతులు అందజేసి నిరసనలు తెలిపినా జగన్ సర్కార్ కనికరించలేదు. చిరుద్యోగులైనా తమకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. సంక్షేమ పథకాలకు అర్హత కలిగిన అంగన్వాడీలకు అమలు కావటం లేదని సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించి అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని అంగన్వాడీలు కోరినా పట్టించుకోలేదు. 5 ఏళ్లుగా జగన్ సర్కార్ అంగన్వాడీలను సంక్షేమ పథకాలకు దూరం చేసింది. అదలా ఉంటే 1కి 4 యాప్లు రూపొందించి అంగన్వాడీలపై పని భారం పెంచేసింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత తమ డిమాండ్ల సాధనకు అనేకసార్లు వినతులు ఇచ్చి నిరసనలు తెలిపారు. తెలంగాణతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ సర్కార్ చర్చలు అంటూనే అంగన్వాడీలపై నిర్బంధ కాండకు దిగింది. వారిని భయభ్రాంతులకు గురిచేసి పోలీసులను ప్రయోగించింది. సర్కారు ఆంక్షల నడుమే 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేశారు. అయినా ప్రభుత్వం దిగిరాలేదు. వారిపై ఎస్మా ప్రయోగించింది. సమ్మె విరమించి విధులకు హాజరు కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ఆదేశాలు ఇచ్చింది. అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం 8 సార్లు చర్చలు జరిపినా వారికి ప్రధాన డిమాండ్ అయిన వేతనాల పెంపుపై దిగిరాలేదు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని జూన్లో వేతనాలు పెంచుతామని మాయమాటలు చెప్పి దాటవేసింది. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు 1000 పెంచుతామన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. వేతనాలపై ప్రశ్నించిన అంగన్వాడీలకు ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. తెలంగాణలో వేతనాలు పెరిగినప్పుడల్లా తాము పెంచుతామని చెప్పలేదని బుకాయించింది. తాము అధికారంలోకి వచ్చిన నాటికి తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల జీతం 10,500 ఉందని, తాము 1000 పెంచి 11,500 చేశామని, పొరుగు రాష్ట్రం కంటే ఎక్కువ వేతనం ఇచ్చామని గొప్పలకు పోయింది. అయితే ఆ తర్వాత తెలంగాణలో అంగన్వాడీల వేతనం పెంచారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు 13,650, ఆయాలకు 7,800 ఇస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీలకు వేతనాలు వారికంటే 1000 ఎక్కువ ఇవ్వటం మాట అటుంచి వారితో సమానంగా కూడా పెంచలేదు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే సమయానికి అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం 4,200 మాత్రమే. చంద్రబాబు దానిని 7,000కు పెంచారు. 2018లో మరోసారి 10,500కు పెంచారు. అంటే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం 6,300 పెరిగింది. అంతేకాక అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా నిబంధనలు సవరించారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం 13,650, ఆయాలకు 7,800 ఇస్తుండగా ఏపీలో 11,500, 7,000 ఇస్తున్నారు. వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన అంగన్వాడీల మొర వినకుండా జగన్ సర్కారు వారిపై ఎస్మా ప్రయోగించి తానెంత మోనార్కో తెలియజేశారు.